Good morning, students. So we are going to start with additional exercise questions. We have 22 questions are there in haloalkanes and haloarenes chapter. So I'm going to cover up how many ever we can able to cover in this video. I'll try to cover up like 7 to 8 questions and the remaining in 2 different parts. Okay, because in each question you are having still 4 to 5 questions, still sub questions are there. So it takes lot of time to cover up with the all the questions. So one by one if you learn, it will become a practice for you all and it will become very easy for you to cover up with the concepts. Okay, so let us start with additional exercise questions, and we'll enjoy these questions also because so much concept can be understood with the help of these questions only. The more you do the questions, the more concept you will be getting. Okay, and the more the concept you will be getting, the more easy for you to face the competitive exams like JEE, NEET and MCET. Okay, so let us start with the additional exercise questions. So first question chudandi, name the following halides according to the IUPAC system and classify them as alkyl, allyl, benzyl, secondary, tertiary, vinyl or allyl halides. ఓకే, సో అలా క్వశ్చన్ ఇచ్చి ఐపాక్ నేమ్ రాయమంటున్నాడు అండ్ క్లోరిన్ దేనికైతే కనెక్ట్ అయ్యి ఉందో అది ఆ కార్బన్ యొక్క డిగ్రీ రాయాలి. అంటే వెదర్ ఇట్ ఈస్ 1 degree ప్రైమరీ, 2 degree సెకండరీ ఆర్ 3 degree టెర్షరీ ఆల్కహాలా, ఏ ఆల్కహాల్ ఐ మీన్ క్లోరైడ్ టెర్షరీ హ్యాలైడా లేకపోతే సెకండరీ హ్యాలైడా అది రాయాలన్నమాట. ఓకే, అది ఎలైలా, బెంజైలా, ఆల్కైలా, ఓకే వినైల్ హ్యాలైడా, ఏదైనా ఆ క్లాసిఫికేషన్ కూడా మనం ఒక్కొక్క దానికి మెన్షన్ చేయాలి. ఓకే, దట్ ఈజ్ యువర్ క్వశ్చన్. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి CH3 టేకెన్ ట్వైస్ CH, CHCl, CH3 ఇది ఇచ్చారు మనకి. సో ఇప్పుడు ఈ ఇచ్చిన స్ట్రక్చర్ని మనం ఎలాబరేట్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని రాసుకుంటాం అనమాట. చూడండి ఇక్కడ CH3 టేకెన్ ట్వైస్ ఉంది అంటే ఈ కార్బన్కి ఈ CH3లు రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. సో CH ఈజ్ రిటన్ ఫస్ట్, దెన్ దిస్ సైడ్ 1 CH3 అండ్ డౌన్ 1 CH3. ఓకే, ఇప్పుడు ఇదే ఈ CHకి ఈ రెండు CH3లు కనెక్ట్ అయినట్టు రాస్తాం. నెక్స్ట్ వి గో టు ద నెక్స్ట్ CH, ఒక CH రాసి క్లోరిన్ బ్రాకెట్లో పెట్టాడు అంటే క్లోరిన్ ఈజ్ కనెక్టెడ్ యాజ్ అ సబ్స్టిట్యూయెంట్ అండ్ దట్ సైడ్ అనదర్ మిథైల్ గ్రూప్ CH3. ఓకే, ఇప్పుడు క్లోరిన్ ఏ కార్బన్కి కనెక్ట్ అయ్యి ఉందో ఆ కార్బన్ యొక్క డిగ్రీ చెక్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు క్లోరిన్ దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. దిస్ కార్బన్ ఈజ్ కనెక్టెడ్ టు 1 carbon దిస్ సైడ్ అండ్ 1 carbon దిస్ సైడ్ అంటే ఇట్ ఈస్ వాట్ 2 degree alkyl halide అనమాట. ఓకేనా, సో హియర్ హాలోజన్ ఈజ్ కనెక్టెడ్ టు వాట్ 2 degree. సో ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ సెకండ్ కార్బన్కి క్లోరిన్ కనెక్ట్ అయ్యి ఉంది, థర్డ్ కార్బన్కి మిథైల్ కనెక్టెడ్ అయ్యి ఉంది. సో ఇట్ ఈస్ 2-chloro 3-methyl అండ్ 4 carbons ఆర్ దేర్ ఇన్ ద పేరెంట్ చైన్. సో ఇట్ ఈస్ 2-chloro 3-methyl butane. ఓకే, క్లాసిఫికేషన్ వచ్చేసి ఇట్ ఈస్ 2 degree alkyl halide. ఓకేనా, క్లాసిఫికేషన్ వచ్చేసి ఇట్ ఈస్ 2 degree alkyl halide. సో ఇలా అయితే నేను ప్రతిదానికి రాయను, డైరెక్ట్గా నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ రాస్తాను, ఆ డిగ్రీ చెక్ చేసుకుని అది ఏ టైప్ ఆఫ్ హ్యాలైడో అది రాసుకుంటాం అంతే. ఫస్ట్ క్వశ్చన్కి మీకు అర్థం కావాలి కదా అన్న ఉద్దేశంతో అలా ఎలాబరేట్గా రాశాను. కానీ ఫ్రమ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్వర్డ్స్ విల్ డైరెక్ట్లీ రైట్ ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ అండ్ డిగ్రీ ఆఫ్ దట్ కార్బన్ atom to which halogen is connected and type of the alkyl halide or whether it is alkyl or benzyl or vinyl whatever. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి ఫస్ట్ది 2 degree alkyl halide అనమాట. నా లెట్ us go to the second question. ఇప్పుడు చూడండి CH3 CH2 CH బ్రాకెట్లో ఒక CH3 ఇచ్చారు అంటే దాన్ని మనం కింద సబ్స్టిట్యూయెంట్గా రాసుకోవాలి. CH అగైన్ మళ్ళీ బ్రాకెట్లో C2H5 ఇచ్చారు అంటే అది కూడా కింద సబ్స్టిట్యూయెంట్గా రాసుకోవాలి. అగైన్ క్లోరిన్ ఈజ్ గివెన్. ఓకే, సో క్లోరిన్ ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రూట్ వర్డ్ 1 2 3 4. ఓకే, ఇప్పుడు ఈ C2H5 మీరు ఎక్స్పాండ్ చేసి రాసుకున్నారనుకోండి, యువర్ రూట్ వర్డ్ విల్ ఇంక్రీజ్, పేరెంట్ చైన్ లెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన C2H5ని నేను ఎలా రాసుకుంటాను మీరు అబ్జర్వ్ చేయండి, బోర్డు మీద అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడే రబ్ చేసి రాసేస్తున్నాను. ఓకే, సో CH2 CH3 అని రాసుకోవచ్చు. మనకి ఇచ్చిన C2H5ని జస్ట్ ఎక్స్పాండ్ చేసి CH2 CH3 అని రాసుకోవచ్చు. సో దట్ మనకి రూట్ వర్డ్ అనేది పెరిగింది చూడండి. 1 2 3 4 5 6 కార్బన్స్ వచ్చాయి మనకి.
ఓకే. సో 6 కార్బన్ ఆటమ్స్ అంటే హెక్సేన్ అవుతుంది. థర్డ్ కార్బన్కి క్లోరిన్ కనెక్ట్ అయి ఉంది. సో ఇట్ ఈస్ 3 క్లోరో. అండ్ ఫోర్త్ కార్బన్కి మిథైల్ కనెక్టెడ్ అయి ఉంది. సో నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ వాట్? 3 క్లోరో 4 మిథైల్ హెక్సేన్. 3 chloro 4 methyl hexane. And the carbon atom to which chlorine is connected, ఈ కార్బన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ కార్బన్ ఇటు ఒక కార్బన్ ఉంది, డౌన్ ఒక కార్బన్ ఉంది, అంటే ఇట్ ఈస్ 2 degree alkyl halide అనమాట. సో ద గివెన్ కాంపౌండ్ ఈజ్ వాట్? 2 degree alkyl halide. ఓకేనా? సో అలా నేమ్ రాయాలి, అది ఏ టైప్ ఆఫ్ హ్యాలైడో రాయాలి. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ క్వశ్చన్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. CH3CH2C, మళ్ళీ బ్రాకెట్లో CH3 టేకెన్ ట్వైస్, CH2I అని ఉంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకొని రాసుకుంటే CH3CH2C, CH3 టేకెన్ ట్వైస్ పైన ఒకటి కింద ఒకటి వేసుకోవాలి. ఓకేనా? అలాగే CH2 దాని పక్కన I. సో I అనేది హ్యాలోజన్ కనెక్ట్ అయ్యి ఉన్న కార్బన్ వచ్చేసి 1 degree కార్బన్, ఎందుకంటే ఈ కార్బన్కి ఇంకా ఒకటే కార్బన్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి. సో ఇట్ ఈస్ 1 degree ఆల్కైల్ హ్యాలైడ్. సో నేమ్ వచ్చేసి ఫస్ట్ కార్బన్కి అయోడిన్ ఉంది కాబట్టి 1 iodo 2,2 డైమిథైల్ బ్యూటేన్. ఓకేనా? ఎందుకు? 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. సో రూట్ వర్డ్ ఈస్ బ్యూట్, అన్నీ సింగిల్ బాండ్సే ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్కైల్ హ్యాలైడే. ఓకే, ఇట్ ఈస్ బ్యూటేన్. ఓకే, సో 1 degree ఆల్కైల్ హ్యాలైడ్ దిస్ ఇస్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి CH3 టేకెన్ థ్రైస్ C, CH2, CHBr, C6H5. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకొని రాసుకుంటే Cకి CH3లు 3 ఉన్నాయి, అంటే ఈ కార్బన్కి పైన ఒకటి, సైడ్లో ఒకటి, కింద ఒకటి. సో 3 CH3లు కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనమాట, అంటే CH3 టేకెన్ థ్రైస్ పక్కన CH2, దెన్ CHకి బ్రోమిన్ అటాచ్మెంట్ ఉంది ఆల్కైల్ హ్యాలైడ్, ఇంకా C6H5 అంటే బెంజీన్ రింగ్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఇప్పుడు బ్రోమిన్ దేనికి కనెక్ట్ అయ్యి ఉందో ఆ కార్బన్కి ఇట్ ఈస్ హ్యావింగ్ ద కనెక్షన్ విత్ 2 other కార్బన్ ఐటమ్స్, అంటే ఇట్ ఈస్ 2 degree. ఓకేనా? సో 2 degree ఉండి బెంజీన్ రింగ్ ఉంది. సో ఇట్ ఈస్ బెంజైల్ హ్యాలైడ్. ఓకేనా? వాట్ టైప్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఇట్ ఈస్ బెంజైల్ హ్యాలైడ్. సో ఇప్పుడు దీన్ని మనం నేమింగ్ చెక్ చేసుకుంటే 1 2 3 4 ఈజ్ ద రూట్ వర్డ్ బ్యూటేన్. సో నంబరింగ్ ఇక్కడ నుంచి ఇచ్చుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ కార్బన్కి బెంజీన్ రింగ్ కనెక్ట్ అయ్యి ఉంది, దాట్ యూ విల్ కాల్ ఇట్ అస్ ఫినైల్. ఓకే, సో 1 ఫినైల్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఒకటి ఫస్ట్ కార్బన్కి ఫినైల్ ఉంది, సెకండ్ కార్బన్కి బ్రోమో ఉంది, థర్డ్ కార్బన్కి 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీరు చెక్ చేసుకుంటే బ్రోమో ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత మిథైల్ ఎం తర్వాత వస్తుంది, దెన్ ఫినైల్ విల్ కమ్. సో మనం నంబరింగ్ ఇచ్చుకున్న తర్వాత నేమింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇవ్వాలి. సో 1 బ్రోమో, 3,3 డైమిథైల్, 1 ఫినైల్ బ్యూటేన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అండ్ వాట్ టైప్ ఆఫ్ హ్యాలైడ్ ఇట్ ఈస్? 2 degree బెంజైల్ హ్యాలైడ్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. CH3 మళ్ళీ CH3ని బ్రాకెట్లో ఇచ్చాడు, అంటే బ్రాకెట్లో ఇచ్చిన దాన్ని మనం ఏం చేస్తాం? సబ్స్టిట్యూయెంట్గా రాసుకుంటాం. ఓకేనా? సో CH3ని చైన్కి కింద రాసుకోవాలన్నమాట. బ్రాకెట్లో ఇచ్చింది ఎప్పుడు కూడా సబ్స్టిట్యూయెంట్గా కిందని రాసుకోండి. అండ్ CH3 యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్కి బ్రోమిన్ దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? సెకండ్ కార్బన్కి కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ వాట్ టైప్ ఆఫ్ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ కార్బన్? ఇటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది కాబట్టి 2 degree. సో నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ వాట్? 2 బ్రోమో 3 మిథైల్ బ్యూటేన్. ఇట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ హ్యాలైడ్? 2 degree ఆల్కైల్ హ్యాలైడ్. ఓకే, సో దిస్ ఇస్ యువర్ ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. C2H5 టేకెన్ ట్వైస్, CH2Br. సో C2H5 టేకెన్ ట్వైస్ని మనం పైన ఒక ఈథైల్ గ్రూప్, కిందన ఒక ఈథైల్ గ్రూప్ స్ప్రెడ్ చేసుకొని రాసుకుంటాం. సో ఈ కిందనున్న ఈథైల్ గ్రూప్ని మళ్ళీ స్ప్రెడ్ చేసి CH2CH3 లాగా రాసుకుంటే మీకు రూట్ వర్డ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో రూట్ వర్డ్ ఎక్స్పాండ్ అవడం అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ప్రెసెంట్ ఇన్ ద పేరెంట్ చైన్ విల్ ఎక్స్పాండ్. సో ఇప్పుడు మనకి రూట్ వర్డ్ వచ్చేసి 1 2 3 4 కార్బన్స్ వచ్చాయి. సెకండ్ కార్బన్కి ఒక ఇథైల్ గ్రూప్ అండ్ ఇంకొక మిథైల్ గ్రూప్ 2 కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? మీరు బోర్డ్ వైపు అబ్జర్వ్ చేసుకుని కరెక్ట్గా చెక్ చేసుకుని నోట్స్లో రాసుకోవాలి.
ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ కార్బన్కి బ్రోమిన్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి 1 బ్రోమో 2 ఇథైల్ 2 మిథైల్ బ్యూటేన్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. బ్రోమో, ఇథైల్, మిథైల్. ఓకేనా? సో బి ఫస్ట్ వస్తుంది, దెన్ ఈ, దెన్ ఎం. సో దిస్ ఇస్ 1 degree ఆల్కైల్ హ్యాలైడ్. ఓకేనా? ఎందుకంటే బ్రోమిన్ ఈజ్ కనెక్టెడ్ టు 1 degree కార్బన్. ఓకే, సో ఇట్ ఈస్ 1 degree ఆల్కైల్ హ్యాలైడ్. అలాగే సెవెంత్ క్వశ్చన్ చూడండి. దిస్ ఇస్ 6th క్వశ్చన్, 4th క్వశ్చన్ కాదు, 6th క్వశ్చన్. నౌ దిస్ ఇస్ 7th క్వశ్చన్. CH3 CCl C2H5 CH2 CH3. ఓకే, సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుని రాసుకుంటే CH3 తర్వాత కార్బన్కి ఒక క్లోరిన్ కిందన, ఇంకొక C2H5 ఏమో పైన. C2H5 ఎక్కడ కనిపించినా మీరు స్ప్రెడ్ చేసి ఎక్స్పాండ్ చేసి రాసుకుంటే యువర్ రూట్ వర్డ్ విల్ ఇంక్రీజ్. ఓకేనా? కార్బన్ చైన్ లెంగ్త్ అనేది పెరుగుతుందన్నమాట. ఓకే, సో యుల్ ఎక్స్పాండ్ దిస్ అండ్ యుల్ రైట్ అండ్ CH2 CH3. సో ఇప్పుడు మీరు రూట్ వర్డ్ చెక్ చేసుకోండి. 1 2 3 4 5 అంటే పెంటేన్ వస్తుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ అబ్జర్వ్ చేస్తే థర్డ్ క్లోరిన్. ఓకేనా? 1 2 థర్డ్ క్లోరిన్కి, థర్డ్ కార్బన్కి క్లోరిన్ కనెక్ట్ అయ్యి ఉంది. సో 3 chloro 3 మిథైల్ పెంటేన్. ఓకే, అండ్ క్లోరిన్ కనెక్ట్ అయ్యి ఉన్న కార్బన్ డిగ్రీ ఒకటి చెక్ చేయాలి. క్లోరిన్ ఈ కార్బన్కి కనెక్ట్ అయ్యింది. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు 1 2 3 3 అదర్ కార్బన్స్కి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇట్ ఈస్ 3 degree ఆల్కైల్ హ్యాలైడ్. ఓకే, ఐ థింక్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఇది కూడా అంతే. ఇక్కడ ఒక డబల్ బాండ్ అనేది కనబడుతుంది మనకి. డబల్ బాండ్ ఉన్న కార్బన్కే క్లోరిన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది అనమాట. ఓకే, అండ్ CH2 CH3 టేకెన్ ట్వైస్. ఈ CHకి ఇటు ఒక CH3 ఇటు ఒక CH3 పెట్టేసాం. డబల్ బాండ్ ఉంది కాబట్టి డబల్ బాండ్కే క్లోరిన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మీరు ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. డబల్ బాండ్ ఉన్న కార్బన్కే క్లోరిన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటే దెన్ యూ కాల్ ఇట్ యాజ్ వినైల్ గ్రూప్. ఓకేనా? డబల్ బాండెడ్ కార్బన్కే క్లోరిన్ కనెక్ట్ అయ్యి ఉంది చూడండి. ఓకే, సో ఇట్ ఈస్ వినైల్ హ్యాలైడ్. ఓకే, సో ఇప్పుడు నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ నేమ్ వస్తుంది 3 chloro 5 methyl hex 2ene. ఓకే, అండ్ వాట్ టైప్ ఆఫ్ హ్యాలైడ్ ఇట్ ఈస్? వినైల్ హ్యాలైడ్. వినైల్ అంటే ఏ కార్బన్కి అయితే డబల్ బాండ్ ఉంటుందో దానికే క్లోరిన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడైతే క్లోరిన్, ఎనీ హాలోజన్ ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఆల్సో యూ విల్ సే ఇట్ యాజ్ వినైల్. ఓకే, సో దట్ ఈస్ ద 8th క్వశ్చన్. సో 9th క్వశ్చన్ చూడండి. CH3 CH డబుల్ బాండ్ CH CBr CH3 టేకెన్ ట్వైస్. సో Br బ్రాకెట్లో ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూయెంట్గా రాయాలి. CH3లు కూడా టేకెన్ ట్వైస్ అని చెప్పి బ్రాకెట్లో ఇచ్చారు, అంటే ఒకటి సబ్స్టిట్యూయెంట్గా రాయాలి, ఒకటి పేరెంట్ చైన్లో కలిపేయాలి. ఓకే, సో అలా చేసుకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకుంటే డబుల్ బాండెడ్ కార్బన్ యాటమ్స్కి లోయెస్ట్ నంబరింగ్ ఉండాలి కాబట్టి నంబరింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ వీ కంటిన్యూ లైక్ దిస్. దెన్ వీ గెట్ 4 బ్రోమో 4 మిథైల్ పెంట్ 2ene. ఓకే, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే బ్రోమిన్ అనేది ఏ కార్బన్కి కనెక్ట్ అయ్యిందో అది చెక్ చేయండి. ఓకేనా? హియర్ బ్రోమిన్ ఈజ్ కనెక్టెడ్ టు ద కార్బన్ విచ్ ఈజ్ అడ్జసెంట్ టు డబల్ బాండెడ్ కార్బన్ ఆటమ్. ఓకేనా? బ్రోమిన్ ఈజ్ కనెక్టెడ్ టు ద కార్బన్ ఆటమ్ విచ్ ఈజ్ అడ్జసెంట్ టు double bonded carbon atom. Then such kind of structures you call them as allyl structures. చూడండి, ఇక్కడ prop 2enyl group is called as what? Allyl group. సో ఇక్కడ మీరు ఎక్స్ హాలోజన్ నుంచి కనెక్ట్ చేసుకుంటే సెకండ్ కార్బన్కి ఈన్ ఉంది. ఓకేనా? సెకండ్ కార్బన్కి ఈన్ ఉంది. prop 2enyl you call it as allyl. ఓకే, సో ఇట్ ఈస్ allyl halide అనమాట. వాట్ టైప్ ఆఫ్ halide it is? It is allyl halide. Okay, because the carbon which is the halogen which is connected to the carbon next to or adjacent to the double bonded carbon atom. కాబట్టి it is allyl halide. అలాగే 10th క్వశ్చన్ వచ్చేసి PCl C6H5 అంటున్నాడు, అంటే పారాక్లోరోబెన్జీన్ అనమాట. ఓకేనా? ఇట్ ఈస్ కనెక్టెడ్ టు వాట్? CH2 CH3 టేకెన్ ట్వైస్. ఓకే, దాన్ని ఎక్స్పాండ్ చేసుకుని మనం రాసుకుంటే పారా పొజిషన్లో క్లోరిన్ ఉండాలి బెంజీన్కి. దిస్ ఇస్ బెంజీన్ రింగ్ C6H5. PCl అన్నాడు కాబట్టి పారా పొజిషన్లో క్లోరిన్ ఉండాలి. దాని పక్కన CH2 CH3 టేకెన్ ట్వైస్ అన్నాడు, అంటే కింద ఒక CH3 పేరెంట్ చైన్లో ఒక CH3. సో ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ వాట్? ఫస్ట్ కార్బన్కి క్లోరోఫినైల్ కనెక్ట్ అయ్యింది, క్లోరోబెంజీన్ కనెక్ట్ అయ్యింది. సో యూ కాల్ దట్ యాజ్ 1 chlorophényl 2 methyl propane.
ఓకే, సో ఇప్పుడు ఈ క్లోరిన్ అనేది డైరెక్ట్గా బెంజీన్ రింగ్ కనెక్ట్ అయి ఉంటే యూ కాల్ దట్ యాజ్ ఎరీన్స్. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎరీన్స్ అనమాట. ఎరీన్స్ని మనం నార్మల్ నేమింగ్లో ఎరైల్ హ్యాలైడ్ అని కూడా అంటాం. సో ఇట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ హ్యాలైడ్ ఇట్ ఈస్ ఎరైల్ హ్యాలైడ్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో 11th క్వశ్చన్ చూడండి. MClCH2 C6H4 CH2 Cl CH3 CH3 టేకెన్ థ్రైస్ C. సో ఇలా ఇచ్చారు మన క్వశ్చన్. ఇప్పుడు మీకు ఇక్కడ C6H4 కనబడుతుంది అంటే దానికి మీనింగ్ ఏంటంటే అది బెంజీన్ రింగ్ అని మీకు అర్థమైపోవాలి. ఓకే, MClCH2 అంటే మెటా పొజిషన్లో CH2Cl ఉంది. ఆ బెంజీన్ రింగ్కి మెటా పొజిషన్లో CH2Cl ఉంది. ఓకే, అందుకే C6H4 ఇంకొక హైడ్రోజన్ బదులు ఇదంతా ఉంది. చూడండి, బెంజీన్ రింగ్లో C6H6 కదా, C6H6లో ఒక హైడ్రోజన్ వచ్చేసి మెటా పొజిషన్లో ఒక హైడ్రోజన్ వచ్చేసి CH2Clతో కనెక్ట్ అయింది. ఇంకొక హైడ్రోజన్ వచ్చేసి CH2Cl CH3 టేకెన్ థ్రైస్ C దీంతో కనెక్ట్ అయ్యింది. అంటే మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని స్ట్రక్చర్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది బెంజీన్ రింగ్, CH2Cl కనెక్ట్ అయ్యి ఉంది, మెటా పొజిషన్ అంటున్నాడు. మనం ఇలా బెంజీన్ రింగ్ డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి జనరల్గా కౌంట్ చేసుకుంటాం 1 2 3. మెటా పొజిషన్ అంటున్నాడు కాబట్టి ఎయిదర్ ఆఫ్ దీస్ 2 పొజిషన్స్. ఓకేనా, మీరు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఐయుపాక్ నేమింగ్ ఇచ్చినప్పుడు మెటా ఆర్తో ఇవన్నీ ఏం చూడం మనం. ఓకే, సో CH2Cl ఇక్కడ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా నంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే థర్డ్ కార్బన్కి 1 2 3 ఒక ప్రొపైల్ గ్రూప్ కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. చూడండి, 3 కార్బన్ 1 2 3 థర్డ్ కార్బన్కి ఒక ప్రొపైల్ గ్రూప్ కనెక్ట్ అయ్యింది. ఓకే, మళ్ళీ ఆ ప్రొపైల్ గ్రూప్లో సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, ఒకటి క్లోరిన్ ఇంకొకటి 2 మిథైల్ గ్రూప్స్. ఓకే, సో క్లోరిన్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది, 1 కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇదేంటంటే CH2Cl అంటే క్లోరోమిథైల్. ఇప్పుడు ఇక్కడ మీకు ఓన్లీ Cl ఉందనుకోండి క్లోరోబెంజీన్ అనేస్తాం, కానీ ఇది బెంజైల్ క్లోరైడ్ అనమాట CH2Cl. ఈ CH2Clని ఏమంటాము, సబ్స్టిట్యూయెంట్గా ఉన్నప్పుడు క్లోరోమిథైల్ అంటాం. CH3 ఉంటే మిథైల్ అంటాం. అందులో కూడా ఒక క్లోరిన్ రిప్లేస్ అయింది కాబట్టి క్లోరోమిథైల్. సో 1 క్లోరోమిథైల్, థర్డ్ కార్బన్కి ప్రొపైల్. అది ఏ టైప్ ఆఫ్ ప్రొపైల్, 2,2 డైమిథైల్. ఓకేనా, 2,2 డైమిథైల్ ప్రొపైల్. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. క్లోరిన్ మళ్ళీ నేను అనవసరంగా డ్రా చేసినట్టున్నాను ఇక్కడ. ఓకేనా, ఒక్కసారి చూద్దాం. 2 క్లోరిన్లు అయితే ఏం లేవు కదా. వన్ క్లోరోమిథైల్, 2,2 డైమిథైల్ ప్రొపైల్. ఓకే, ఇక్కడైతే క్లోరిన్ ఏం లేదు, CH2 కదా, సో మనకు బ్యాలెన్సీ కూడా సరిపోయింది. ఓకే, ఇక్కడ ఏం లేదు, నేను ఇక్కడ ఎక్స్ట్రాగా క్లోరిన్ డ్రా చేశాను. ఓకే, అది రబ్ చేసుకోండి. సో 1 క్లోరోమిథైల్, థర్డ్ కార్బన్కి ఇదంతా కలిపి ఒక ప్రొపైల్. ఏ టైప్ ఆఫ్ ప్రొపైల్, ఆ ప్రొపైల్లో మళ్ళీ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కదా, 2-2 డైమిథైల్ ప్రొపైల్ బెంజీన్. ఓకే, సో దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఓకే, అండ్ బెంజీన్ రింగ్కి క్లోరిన్ డైరెక్ట్గా కనెక్ట్ అయ్యలేదు, CH2కి కనెక్ట్ అయ్యి ఉంది. అంటే ఇట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ హ్యాలైడ్, బెంజైల్ హ్యాలైడ్. క్లోరిన్ డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉందనుకోండి ఎరైల్ హ్యాలైడ్ అవుతుంది. కానీ బెంజీన్ రింగ్కి క్లోరిన్ డైరెక్ట్గా కనెక్ట్ అవ్వకుండా CH2కి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇట్ ఈస్ బెంజైల్ హ్యాలైడ్. ఓకే, అలాగే 12th క్వశ్చన్ చూడండి. OBr అంటే ఆర్థో పొజిషన్లో బ్రోమిన్ ఉంది అని. OBr C6H5 CH CH3 CH2 CH3 ఆర్థో పొజిషన్లో బ్రోమిన్ వేసుకున్నాం. దాని పక్కనే CH, దానికేమో మళ్ళీ CH3 సబ్స్టిట్యూయెంట్గా కనెక్ట్ అయ్యి ఉంది, దాని పక్కన CH2 CH3. సో ఈ స్ట్రక్చర్ని మనం ఇలా ఎలాబరేట్ చేసుకొని రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నీ 1 బ్రోమో కింద 1 నుంచి కన్సిడర్ చేసుకుంటే 1 బ్రోమో, సెకండ్ కార్బన్కి 1 2 3 అంటే 1 2 3 అంటే అదొక ప్రొపైల్. ప్రొపైల్కి మళ్ళీ ఒక సబ్స్టిట్యూయెంట్ కనెక్ట్ అయ్యి ఉంది. ఏ సబ్స్టిట్యూయెంట్, మిథైల్ సబ్స్టిట్యూయెంట్. సో అది ఏ టైప్ ఆఫ్ ప్రొపైల్ అవుతుంది, మిథైల్ ప్రొపైల్ అవుతుంది. ఆ మిథైల్ కూడా ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది, 1 కనెక్ట్ అయ్యి. కరెక్ట్గా అర్థం చేసుకోండి, బెంజిన్ రింగ్కి 1 2 3 ఒక ప్రొపైల్ కనెక్ట్ అయ్యి ఉంది. సో ఆ ప్రొపైల్లో మళ్ళీ ఒక మిథైల్ గ్రూప్ కనెక్ట్ అయ్యి ఉంది.
ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది, 1' కనెక్ట్ అయ్యి ఉంది. సో 2 బ్రాకెట్ ఓపెన్ 1' మిథైల్ ప్రొపైల్ బెంజీన్. ఓకేనా, 2 బ్రాకెట్ ఓపెన్ సెకండ్ కార్బన్కి ఇది ఒక కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ కదా, ఆ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ ఏంటి, మిథైల్ ప్రొపైల్. ఓకే, సో ఐసోప్రొపైల్ లాగా కూడా మీరు రాయొచ్చు, ఐసోబ్యూటైల్. మిథైల్ ప్రొపైల్ మీరు ఐసోబ్యూటైల్ లాగా కూడా రాయొచ్చు. ఓకే, సో 1 బ్రోమో 2 1' మిథైల్ ప్రొపైల్ బెంజీన్. ఓకే, ఇక్కడ మీరు బ్రోమిన్ బెంజీన్ రింగ్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంది కదా, హాలోజన్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్. సో ఇట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ హ్యాలైడ్, ఇట్ ఈస్ అరైల్ హ్యాలైడ్. సో 12th క్వశ్చన్ వచ్చేసి అరైల్ హ్యాలైడ్. సో ఇక్కడికి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ క్వశ్చన్లోనే 12 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ లిటిల్ టైం టేకింగ్. స్లోగా మీరు పేషెన్స్గా రాయాలి. పేషెంట్ అయిపోకూడదు, పేషెన్స్గా చెక్ చేసుకుంటూ రాయాలన్నమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. గివ్ ద IUPAC నేమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి CH3 CHCl CHBr CH3. సో ఇప్పుడు మనం ఇచ్చిన క్లోరిన్ బ్రోమిన్ సబ్స్టిట్యూయెంట్స్ని కింద సబ్స్టిట్యూయెంట్స్గా సైడ్ చైన్స్గా వేసుకొని డ్రా చేసుకొని నేమ్ చెక్ చేయాలన్నమాట. సో విల్ బి గెటింగ్ 2 బ్రోమో 3 క్లోరో బ్యూటేన్. డైరెక్ట్ క్వశ్చన్, ఇదైతే మీరు ఈజీగా చేసేయగలుగుతారు. సెకండ్ క్వశ్చన్ చూడండి. CHF2C BrClF. సో CHF2, CHకి పైన ఒక F కింద ఒక F డ్రా చేసాం. C పెట్టి ఒక Br ఒక Cl ఒక F. ఓకేనా, ఒక Br ఒక Cl ఒక F. సో డ్రా చేసుకుంటే మీకు నేమింగ్ ఎలా వస్తుంది, ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బ్రోమో ఫస్ట్ రావాలి. సో 1 బ్రోమో, అదే కార్బన్కి 1 క్లోరో కూడా కనెక్ట్ అయ్యి ఉంది. అదే కార్బన్కి ఇక్కడ ఒక ఫ్లోరిన్, సెకండ్ కార్బన్కి 2 ఫ్లోరిన్లు. సో 1, 2, 2 3 ఫ్లోరిన్లు ఉన్నాయి టోటల్గా. సో ట్రైఫ్లోరో ఈథేన్. ఓకే, సో దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అలాగే థర్డ్ క్వశ్చన్ చూడండి. ClCH2C ట్రిపుల్ బాండ్ C CH2Br. ఓకే, సో CH2కి ఒక Cl, ఇటుపక్క ఉన్న CH2కి ఒక Br కనెక్ట్ అయ్యి ఉన్నాయి. మధ్యలో పేరెంట్ చైన్ వచ్చేసి బ్యూటైన్. ఓకే, సో 1 బ్రోమో 4 క్లోరో బ్యూట్ 2 ఐన్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ కాంపౌండ్. ఇంక ఇది చూడండి. CCl3లు 3 ఉన్నాయి. CCl3 టేకెన్ థ్రైస్ CCl. ఓకేనా, ఒకే కార్బన్కి 3 CCl3లు. ఈ కార్బన్కి పైన ఒక CCl3, కింద ఒక CCl3, సైడ్న ఒక CCl3. ఒకే కార్బన్కి 3 CCl3లు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, అదే కార్బన్కి అవతల సైడ్ క్లోరిన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది. చూసారా, మనని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఓకే, ఒకే కార్బన్కి 3 CCl3లు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. CCl3లోనే 3 క్లోరిన్లు ఉన్నాయి, అలాంటివి మళ్ళీ 3. ఓకే, సో ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఈజ్ లైక్ దిస్. సో ఇప్పుడు మీరు పేరెంట్ చైన్ అబ్జర్వ్ చేయాలంటే కంటిన్యూస్ కార్బన్ చైన్స్ చెక్ చేసుకోవాలి. సో యు ఆర్ ఫైండింగ్ కంటిన్యూస్ కార్బన్ చైన్ ఇన్ దిస్, లైక్ వర్టికల్గా చెక్ చేసుకుంటే కంటిన్యూస్ కార్బన్ చైన్ కనిపిస్తుంది. ఓకే, ప్రోపేన్ అనమాట యాక్చువల్గా. సో ఓకే, ఇట్ ఈస్ ప్రోపేన్. 3 కార్బన్లు కంటిన్యూస్గా తీసుకుంటున్నాం కాబట్టి ప్రోపేన్. ఓకే, ఇప్పుడు సెకండ్ కార్బన్కి ఇదొక సపోజ్ ఇప్పుడు CH3 ఉందనుకోండి, ఈ సెకండ్ కార్బన్కి ఇక్కడ CH3 ఉందనుకోండి, మీరు మిథైల్ అంటారు దాన్ని. కానీ CH3 కాకుండా ఏముంది అక్కడ, CCl3 ఉంది. అంటే అదే మిథైల్, ట్రైక్లోరోమిథైల్. అర్థం చేసుకోండి కరెక్ట్గా. CH3 ఉందంటే మిథైల్ అంటాం, ఆ H3 ప్లేస్లో Cl3 ఉంది. సో ట్రైక్లోరోమిథైల్ అనాలి దీన్ని ఇప్పుడు. సో సెకండ్ కార్బన్కి ట్రైక్లోరోమిథైల్ అటాచ్ అయ్యి ఉంది. ఓకేనా, అలాగే ఫస్ట్ కార్బన్కి 3 క్లోరిన్లు, అందుకని 1,1,1. సెకండ్ కార్బన్కి ఒక క్లోరిన్ కాబట్టి ఒక 2. థర్డ్ కార్బన్కి మళ్ళీ 3 క్లోరిన్లు, సో 3,3,3. టోటల్గా ఎన్ని వచ్చాయి, 7 క్లోరిన్స్ ఉన్నాయి. సో హెప్టాక్లోరోప్రొపేన్. ఓకేనా, మళ్ళీ అర్థం చేసుకోండి. ఫస్ట్ క్లోరిన్కి 3, అందుకని 1ని 3 టైమ్స్ రాశాను. సెకండ్ కార్బన్కి ఒకటే క్లోరిన్, సో 2ని ఒకేసారి రాశాను. థర్డ్ కార్బన్కి మళ్ళీ 3 క్లోరిన్లు, అంటే 3,3,3. టోటల్గా ఎన్ని క్లోరిన్లు, 7 క్లోరిన్స్. సో ఇట్ ఈస్ హెప్టాక్లోరోప్రొపేన్. ఓకే, సో 2 క్లోరోమిథైల్ 1,1,1, 2,3,3,3 హెప్టాక్లోరోప్రొపేన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దట్ కాంపౌండ్. అండ్ నెక్స్ట్ ఇది చూడండి. CH3C PCl C6H4 టేకెన్ ట్వైస్.
CHBr CH3. ఓకేనా? ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే PCl C6H4 టేకెన్ ట్వైస్ అంటే ఏంటి అక్కడ? అది P అంటే పారా పొజిషన్లో క్లోరిన్ ఉండాలి. C6H4 అంటే బెంజీన్ రింగ్లు. టేకెన్ ట్వైస్ అంటే 2 బెంజీన్ రింగ్లు. ఓకే, సో 2 బెంజీన్ రింగ్లు కనెక్ట్ అయి ఉండాలన్నమాట ఈ కార్బన్కి. చూడండి, ఈ కార్బన్కి PCl C6H4 టేకెన్ ట్వైస్ అంటున్నాడు. ఈ కార్బన్ ఈ సెంటర్ కార్బన్ అనమాట. PCl C6H4 పారా పొజిషన్లో ఒక బెంజీన్ రింగ్, యువతల సైడ్ ఒకటి, అదే పారా పొజిషన్లో క్లోరిన్ తోటి ఇంకొక బెంజీన్ రింగ్ అవతల సైడ్ ఒకటి, ఇంకొక సైడ్ ఏముంది? CH3 ఉంది. సో థర్డ్ సైడ్ CH3 కిందకు ఉంది. ఐ థింక్ యూ కెనాట్ ఏబుల్ టు సీ ద బోర్డ్ ప్రాపర్లీ, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఓకే, CH3 కిందకు ఉంది. ఇంకా మిగిలిన చైన్ ఏముంది చూడండి, CHBr CH3. ఓకే, CH2Br CH3 CHBr CH3. సో CHకి Br కనెక్ట్ అయ్యింది, పైన CH3 వేసాం. సో ఇప్పుడు మీరు రూట్ వర్డ్ అబ్జర్వ్ చేయాలంటే కార్బన్ చైన్ అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 కార్బన్ చైన్ వర్టికల్గా ఉన్నది. దిస్ ఈజ్ యువర్ 4 కార్బన్ పేరెంట్ చైన్ అనమాట. ఓకేనా? అదేంటది మీకు 4 కార్బన్ పేరెంట్ చైన్. ఇటు ఒక ఫినైల్ గ్రూప్, ఇటు ఒక ఫినైల్ గ్రూప్ ఉంది. అది కూడా ఫినైల్ గ్రూప్లో క్లోరిన్ ఎక్కడుంది? పారా పొజిషన్లో ఉంది. అంటే మీకు పారా పొజిషన్ చెక్ చేసుకుంటే మీరు 1 2 అని నంబరింగ్ ఇచ్చుకుంటే 4 ఉంది క్లోరిన్, అంతే కదా? సపోజ్ ఇది మెయిన్ పేరెంట్ చైన్, ఇది వర్టికల్గా ఉన్నది, ఇది పేరెంట్ చైన్. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ వర్టికల్ పేరెంట్ చైన్. లాస్ట్ కార్బన్ కనబడుతుందా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇది 1 అంటాను, 2 అంటాను, 3 4 5 6 అలాగే అవతల సైడ్ బెంజీన్ రింగ్ కూడా ఇది 1 ఇది 2 3 4 5 6 సో ఇప్పుడు క్లోరిన్లు ఎక్కడ కనెక్ట్ అయ్యాయి? 4 దగ్గర కనెక్ట్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు మనం నంబరింగ్ ఇచ్చుకున్నాం కాబట్టి నేమింగ్ ఇచ్చుకోవాలి. సో సెకండ్ కార్బన్కి, పేరెంట్ చైన్లో సెకండ్ కార్బన్కి బ్రోమిన్ అటాచ్ అయ్యింది కాబట్టి 2 బ్రోమో. థర్డ్ కార్బన్కి 2 పక్కల క్లోరోఫినైల్ అటాచ్ అయ్యి ఉన్నాయి. థర్డ్ కార్బన్కి ఇటు ఒక క్లోరోఫినైల్, థర్డ్ కార్బన్కే ఇటు కూడా ఇంకొక క్లోరోఫినైల్. సో అప్పుడు సేమ్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ కనెక్ట్ అయ్యి ఉంటే వీ విల్ యూజ్ ద వర్డ్ బిస్. ఓకేనా? సో ఇప్పుడు నేమ్ ఎలా రాయాలి చూద్దాం. ఇటుపక్క రాస్తాను, కొంచెం ప్లేస్ ఇక్కడ ఉంది కాబట్టి అందుకే లైన్ డ్రా చేశాను. ఓకే, సో 2 బ్రోమో, నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ వాట్? 2 బ్రోమో. బ్లాక్తో రాస్తే కొంచెం కనబడుతుంది. 2 బ్రోమో 3,3 బిస్ 4 క్లోరోఫినైల్. ఓకేనా? 4 క్లోరోఫినైల్ బ్రాకెట్ క్లోజ్ బ్యూటేన్. ఓకేనా? బ్యూటేన్, ఇది నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ అనమాట. ఓకే, సో దీనికి నేమ్ ఇక్కడ రాశాను, చెక్ చేసుకోండి. ప్లేస్ సరిపోతుంది కదా అని. మళ్ళీ కొత్త బోర్డులో కొత్తగా చెరిపేసి మళ్ళీ రాశాను అనుకోండి, సెకండ్ క్వశ్చన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కవర్ అయినట్టు ఈ ఒక స్ట్రెచ్లో అయిపోతుంది. మళ్ళీ నేను బోర్డు చెరిపి టైం చాలా ఇంపార్టెంట్ అనమాట. టైం అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో యూ నీడ్ టు హరీ అప్. సో ఇది స్ట్రక్చర్, దాని నేమ్ వచ్చేసి ఇది. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిక్ హాలోజన్ కాంపౌండ్స్. సో 2 క్లోరో 3 మిథైల్ పెంటేన్. సో సెకండ్ కార్బన్కి క్లోరో, థర్డ్ కార్బన్కి మిథైల్. పెంటేన్ అంటున్నాడు కాబట్టి 1 2 3 4 5 కార్బన్స్ ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ అ స్ట్రక్చర్ ఫర్ 2 క్లోరో 3 మిథైల్ పెంటేన్. అలాగే నెక్స్ట్ చూడండి, P బ్రోమో క్లోరో బెన్జిన్. P అంటే పారా పొజిషన్, బ్రోమిన్ క్లోరిన్ పారా పొజిషన్లో ఉండాలి. బెన్జిన్ అడిగాడు కాబట్టి బెన్జిన్ రింగ్ వేసేయాలి. నెక్స్ట్ 1 క్లోరో 4 ఇథైల్ సైక్లోహెక్సేన్. సైక్లోహెక్సేన్ అంటే 6 మెంబర్డ్ రింగ్ వితౌట్ డబుల్ బాండ్స్. అంటే లోపల బెంజిన్లో ఉన్నట్టు లోపల రింగ్ ఉండదు. ఓకేనా? అంటే డబుల్ బాండ్స్ ఏం లేవు, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ అట్లా ఏం లేవు. సైక్లోహెక్సేన్. ఓకే, ఫస్ట్ కార్బన్కి క్లోరో, ఫోర్త్ కార్బన్కి ఇథైల్ కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. సో 1 క్లోరో 4 ఇథైల్ సైక్లోహెక్సేన్.
నెక్స్ట్ వచ్చేసి టూ క్లోరోఫినైల్ 1 అయోడో ఆక్టేన్. ఆక్టేన్ అంటే 8, పేరెంట్ చైన్ 8. ఫస్ట్ కార్బన్కి అయోడో అంటే ఫస్ట్ కార్బన్కి అయోడిన్ కనెక్ట్ అయ్యింది. సెకండ్ కార్బన్కి 2 క్లోరోఫినైల్. ఓకేనా, ఇది 1 అయితే ఇదే 2 అవుతుంది, అందుకని 2 క్లోరిన్ ఇక్కడే కనెక్ట్ చేయాలి. నాకు ఇక్కడ నచ్చింది క్లోరిన్ పారా పొజిషన్లో కనెక్ట్ చేస్తానంటే కాదు, ఇది ఫస్ట్ కార్బన్ పొజిషన్ అయితే సెకండ్ కార్బన్కే క్లోరిన్ కనెక్ట్ అయ్యి ఉండాలి అని మీనింగ్. సో 2 క్లోరోఫినైల్. ఓకేనా, 2 క్లోరోఫినైల్ 1 అయోడో ఆక్టేన్. ఓకే, సో అది స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 2 బ్రోమోబ్యూటేన్ అంటే సింపుల్. బ్యూటేన్ అంటే 4 కార్బన్స్, సెకండ్ కార్బన్కి బ్రోమిన్ పెట్టాలి. మిగిలినవన్నీ హైడ్రోజన్స్. టెట్రావాలెన్సీ చెక్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 4 టెర్షరీ బ్యూటైల్ 3 అయోడో హెప్టేన్. హెప్టేన్ అంటే 7 కార్బన్స్. థర్డ్ కార్బన్కి అయోడో ఉండాలి, ఫోర్త్ కార్బన్కి టెర్షరీ బ్యూటైల్. చూడండి 1 2 3 4 టెర్షరీ బ్యూటైల్. ఓకేనా, ఈ కార్బన్ టెర్షరీ కార్బన్ అయి ఉండాలి. సో టెర్షరీ బ్యూటైల్, ఈ స్ట్రక్చర్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫోర్త్ కార్బన్కి టెర్షరీ బ్యూటైల్. ఓకేనా, మనం నంబరింగ్ ఇచ్చుకుంటే సో ఫస్ట్ సెకండ్ థర్డ్ కార్బన్కి అయోడో ఉంది, ఫోర్త్ కార్బన్కి టెర్షరీ బ్యూటైల్. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ వచ్చేసి హెప్ట్ అంటే 7 కార్బన్స్. సో పేరెంట్ చైన్ ఈస్ విత్ 7 కార్బన్స్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్. 6th వన్. నెక్స్ట్ 7th వన్ చూడండి. 1 బ్రోమో 4 సెకండరీ బ్యూటైల్ 2 మిథైల్ బెంజీన్ అంటే బెంజిన్ రింగ్ డ్రా చేయాలి. బెంజిన్ రింగ్కి ఫస్ట్ పొజిషన్లో బ్రోమో, సెకండ్ పొజిషన్లో మిథైల్, ఫోర్త్ పొజిషన్లో సెకండరీ బ్యూటైల్. ఓకేనా, టెర్షరీ బ్యూటైల్ అంటే మీకు ఇలా వస్తుంది. సెకండరీ బ్యూటైల్ అంటే ఇది సెకండ్ డిగ్రీ కార్బన్ అయి ఉండాలి. ఓకే, సెకండరీ బ్యూటైల్ కనెక్ట్ అయ్యిందనమాట. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ 7th క్వశ్చన్. ఇంకా 8th క్వశ్చన్. 1,4 టైబ్రోమో బ్యూట్ 2ఈన్. ఓకే, 1,4 బ్యూట్ 2ఈన్ అంటే 1 2 3 4 కార్బన్స్. సెకండ్ కార్బన్కి ఈన్ ఉండాలి. ఫస్ట్ కార్బన్కి ఒక బ్రోమిన్, ఫోర్త్ కార్బన్కి ఇంకొక బ్రోమిన్, 2 బ్రోమిన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో 1,4 డైబ్రోమో అన్నాడు కాబట్టి 2 బ్రోమిన్స్ పెట్టాలి మనం. ఓకే, సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ 8th క్వశ్చన్. ఓకే, see children, 4th question. Which of the following has highest dipole moment? అలా 3 కాంపౌండ్స్ ఇచ్చారు ఇక్కడ, CH2Cl2, CHCl3 అండ్ CCl4. సో ఇలా 3 కాంపౌండ్స్లో హైయెస్ట్ డైపోల్ మూమెంట్ దేనికి ఉంటుంది అని అడుగుతున్నాడు. సో డైపోల్ మూమెంట్ అంటే ఏంటంటే యాక్చువల్లీ ఇట్స్ అ వెక్టర్ క్వాంటిటీ. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ డిస్టెన్స్ ఆర్ చార్జ్ ఇంటూ డిస్టెన్స్ ఆఫ్ సెపరేషన్. సో దిస్ ఈస్ కాల్డ్ as డైపోల్ మూమెంట్. ఓకే, డైపోల్ మూమెంట్ అనేది వెక్టర్ క్వాంటిటీ. సో ఎటువైపు అయితే హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఉంటుందో, ఓకే, లైక్ ఫ్లోరిన్, ఓకే, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ ఎటువైపు అయితే ఉంటుందో, సో ఆ డైరెక్షన్కి వెక్టర్ అనేది మనం పాయింట్అవుట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ CH2Cl2 ఉంటే 2 హైడ్రోజన్లు 2 క్లోరిన్లు ఉన్నాయి. సో 2 క్లోరిన్స్ ఆర్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో డైపోల్ మూమెంట్ డైరెక్షన్ విల్ బీ టువర్డ్స్ ద హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. కాబట్టి మనకి నెట్ డైపోల్ మూమెంట్ రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ వచ్చేసి R1 అనుకోండి. ఇదొక వెక్టర్ అనమాట. ఇప్పుడు 2 హైడ్రోజన్లు కార్బన్తో కంపేర్ చేసుకుంటే కార్బన్ నుంచి హైడ్రోజన్ నుంచి కార్బన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి వెక్టర్ డైరెక్షన్ విల్ బీ టువర్డ్స్ కార్బన్. సో ఈ హైడ్రోజన్ నుంచి కూడా టువర్డ్స్ కార్బనే ఉంటుంది, ఈ హైడ్రోజన్ నుంచి కూడా టువర్డ్స్ కార్బనే ఉంటుంది. సో ఈ రెండింటి వెక్టర్స్కి కూడా రిజల్టెంట్ వెక్టర్ అనేది డౌన్వర్డ్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ లేవు కాబట్టి R1 అండ్ R2 అనేవి యాడప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీ ఫైండ్ ఎక్స్పెరిమెంటలీ ద నెట్ డైపోల్ మూమెంట్ ఆఫ్ CH2Cl2 డైక్లోరోమీథేన్ అనమాట ఇది. ఓకే, సో నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఫౌండ్ టు బి 1.62 dBunits. ఓకే, అలాగే CHCl3 తీసుకున్నారనుకోండి, 3 క్లోరిన్లు ఉన్నాయి, ఒకటే హైడ్రోజన్ ఉంది. సో క్లోరిన్ ఎటువైపు ఉన్నాయో, క్లోరిన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి యారో డైరెక్షన్ మీరు క్లోరిన్ వైపుకి వేయాలి. ఓకేనా, సో క్లోరిన్ అనేది యారో డైరెక్షన్ విల్ బి టువర్డ్స్ క్లోరిన్. ఓకే, సో టువర్డ్స్ క్లోరిన్ వేసుకొని
దాని రిజల్టెంట్ అనేది ఒకసారి మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ. సో ఇటువైపు క్లోరిన్, ఇటువైపు కూడా క్లోరిన్. సో రిజల్టెంట్ విల్ బి అప్వర్డ్. కానీ ఇక్కడ మాత్రం ఒక హైడ్రోజన్ నుంచి కార్బన్కి టువర్డ్స్ కార్బన్ ఉంది, కార్బన్ అండ్ క్లోరిన్కి టువర్డ్స్ క్లోరిన్ ఉంటుంది. సో రిజల్టెంట్ డైపోల్ మూమెంట్, రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ విల్ బి ఫర్ దీస్ టూ వెక్టర్స్ విల్ బి R2. అయితే ఇక్కడ కూడా R1 నాట్ ఈక్వల్ టు R2. ఓకే, R1 నాట్ ఈక్వల్ టు R2. అండ్ ఈ రిజల్టెంట్ వెక్టర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట దీనికన్నా. బట్ హవెవర్ దోస్ టూ గెట్స్ యాడప్. ఓకేనా, R2 అనేది కొంచెం R1 కన్నా తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో అది ఎందుకంటే కొంచెం ఒక క్లోరిన్ వైపుకేమో ఒక యారో వేసుకున్నాం, ఇంకొక యారో కార్బన్ వైపుకి వచ్చింది. సో అక్కడ మీకు కొంచెం చార్జెస్లో డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట, కొంచెం క్యాన్సిలేషన్ అనేది కనిపిస్తుంది. సో తగ్గిపోతుంది, రిజల్టెంట్ అనేది తగ్గుతుంది, బట్ 0 అయితే అయిపోదు. సో ఎక్స్పెరిమెంటల్లీ ద నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఫౌండ్ టు బి 1.03 dBi యూనిట్స్. ఓకే, సో అది. సో ఇప్పుడు ఈ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ. ఓకే, అలాగే CCl4 కంపేర్ చేసుకున్నారనుకోండి, మీరు ఇంతకుముందు కెమికల్ బాండింగ్లో మనం చదువుకున్నాం ఏమని, సైడ్ ఐటమ్స్ సేమ్ ఉండి, ఓకే, కాంపౌండ్ సిమెట్రిక్ ఉందనుకోండి, అప్పుడు నెట్ డైపోల్ మూమెంట్ విల్ బికమ్ 0 అండ్ అంటే డైపోల్ మూమెంట్ బికమ్ 0 అనమాట. సో దీనికైతే 0, CCl4కి 0, CH2Cl2కి 1.62, CHCl3కి 1.03. సో ఆర్డర్ ఫర్ డైపోల్ మూమెంట్ ఈస్ గివెన్ బై mu CH2Cl2 is greater than CHCl3 is greater than CCl4. Okay, so that is question number 4. Next, fifth question చూడండి. A hydrocarbon C5H10 does not react with chlorine in dark but gives a single monochloro compound C5H9Cl in bright sunlight. Identify the hydrocarbon అంటున్నాడు. ఒక హైడ్రోకార్బన్ ఉందంట C5H10, అదేమో డార్క్నెస్లో క్లోరిన్తో రియాక్ట్ కాదు. ఓకే, ఇట్ డస్ నాట్ రియాక్ట్ విత్ క్లోరిన్ ఇన్ డార్క్ బట్ గివ్స్ అ సింగిల్ మోనోక్లోరో కాంపౌండ్. ఓకే, సింగిల్ మోనోక్లోరో కాంపౌండ్, సింగిల్ క్లోరిన్ ఉన్న కాంపౌండ్ ఫామ్ అవుతుంది ఎప్పుడు, క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు, వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ సన్లైట్. ఓకే, సో మనని ఐడెంటిఫై ద హైడ్రోకార్బన్ అంటున్నాడు. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఆ హైడ్రోకార్బన్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, లెట్ us do now. సో క్వశ్చన్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ C5H10 అనేది జనరల్ ఫామ్లో దేన్ని బేస్ చేసుకుని ఉంది, CnH2n లాగా ఉంది. ఓకే, CnH2n లాగా ఉంది అంటే మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఏంటేంటవి, అది ఆల్కీన్ అయినా అవ్వచ్చు, లేకపోతే సైక్లో ఆల్కేన్ అయినా అవ్వచ్చు. ఓకే, సపోజ్ అది ఆల్కీన్ అయిందనుకోండి, ఆల్కీన్ క్లోరిన్తో రియాక్షన్ జరిగినప్పుడు మనకి విసినల్ డైహాలైడ్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఎందుకంటే మీరు మార్కోనికోవ్స్ మామూలుగా క్లోరినేషన్ అడిషన్ ప్రోడక్ట్ కదా, అడిషన్ రియాక్షన్స్ దే విల్ అండర్గో, ఆల్కీన్స్ విల్ అండర్గో వాట్, అడిషన్ రియాక్షన్స్. సో అడిషన్ రియాక్షన్స్ జరిగినప్పుడు మన క్లోరిన్తో రియాక్షన్ జరిగిందనుకోండి, ఒక్కొక్క క్లోరిన్ వచ్చి ఒక్కొక్క కార్బన్, డబుల్ బాండ్ ఉన్న కార్బన్కి ఒక్కొక్క క్లోరిన్ అటాచ్ అయిపోతాయి. సో అలా అటాచ్ అయినప్పుడు అవి ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి, విసినల్ డైహాలైడ్స్ ఫామ్ చేస్తాయి. విసినల్ డైహాలైడ్స్ అంటే మీకు గుర్తుందా, 2 క్లోరిన్లు పక్కపక్కన కార్బన్స్కి అటాచ్ అయ్యి ఉండాలి. దెన్ యూ కాల్ దమ్ యాజ్ వాట్, విసినల్ డైహాలైడ్స్. సో ఆల్కీన్ అయితే కనుక క్లోరిన్తో రియాక్షన్ చేస్తే విసినల్ డైహాలైడ్స్ వస్తాయి. కానీ మనకి క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, ఇట్ ఫార్మ్స్ మోనోక్లోరో కాంపౌండ్ అని ఇచ్చాడు. మోనోక్లోరో కాంపౌండ్ అంటే ఏంటి, అంటే ప్రోడక్ట్ ఫామ్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్లో ఒకటే క్లోరిన్ ఉంటుందంట. సో అలా ఒకటే క్లోరిన్ ఉండాలి అంటే అది ఆల్కీన్ అయ్యి ఉండకూడదు, అంతే కదా. సో దట్ క్లోరిన్ కెనాట్ బి ఆల్కీన్. సో ఇట్ కెన్ బి అదర్ ఆప్షన్ ఏంటి మనకి, అది ఆల్కీన్ కాకపోతే అదర్ ఆప్షన్ సైక్లో ఆల్కేన్. సో ఇట్ కెన్ బి సైక్లోపెంటేన్. ఓకే, సో ద సబ్స్టెన్స్ C5H10 ఈజ్ వాట్, సైక్లోపెంటేన్. చూడండి, అదే రియాక్షన్ విత్ సేమ్ క్లోరిన్ ఇన్ డార్క్లో అయితే రియాక్షన్ ఉండదు. ఓకే, ఫ్రీ రాడికల్ మెకానిజం జరగాలి ఇక్కడ. సో ఇక్కడ ఫ్రీ రాడికల్ మెకానిజం జరగాలి అంటే ద రియాక్షన్ షుడ్ హ్యాపెన్ ఇన్ సన్లైట్ ఓన్లీ. ఓకేనా, ద రియాక్షన్ ఇన్ డార్క్ దెర్ ఈజ్ నో రియాక్షన్. అదే రియాక్షన్ ఇన్ సన్లైట్ అంటే మనం ఏమని రిప్రజెంట్ చేస్తాం,
హెచ్ న్యూ అని రిప్రజెంట్ చేస్తాం. చూడండి ఇక్కడ హెచ్ న్యూ పెట్టుకోవాలి మీరు, అంటే సన్లైట్ అనమాట. సో ఇప్పుడు C5H9Cl అనేది ఒక మోనోక్లోరిన్ కాంపౌండ్ వచ్చింది. ఓకే, సో అంటే దట్ ఈస్ సైక్లోపెంటేన్ మాత్రమే, ఆల్కీన్ కాదు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 5. ప్లీజ్ నోట్ డౌన్. సో 6th క్వశ్చన్ చూడండి. రైట్ ద ఐసోమర్స్ ఆఫ్ ద కాంపౌండ్ హ్యావింగ్ ఫార్ములా C4H9Br. ఓకే, సో ఇప్పుడు మీకు C4H9Brతో 4 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ మనం బ్రోమిన్ని ఫస్ట్ కార్బన్కి అటాచ్ చేసుకుంటే ఒక కాంపౌండ్ వస్తుంది, అదే 1-బ్రోమోబ్యూటేన్. దాన్ని మనం N-బ్యూటైల్ బ్రోమైడ్ అని కూడా అంటాం. సో ఇప్పుడు మీరు పొజిషన్ మార్చారనుకోండి, బ్రోమిన్ పొజిషన్ మార్చి ఇంకొక ఐసోమర్ కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ బ్రోమిన్ని ఫస్ట్ కార్బన్కి అటాచ్ చేసాం, అందుకే 1-బ్రోమోబ్యూటేన్ వచ్చింది. ఇప్పుడు అదే బ్రోమిన్ని సెకండ్ కార్బన్కి అటాచ్ చేస్తున్నాం, దెన్ యూ విల్ బి గెటింగ్ వాట్ 2-బ్రోమోబ్యూటేన్. అలాగే ఒక మిథైల్ గ్రూప్ కిందకి సెపరేట్ చేసుకుని రాసుకుంటే ప్రొపేన్ కార్బన్ చైన్ వస్తుంది. సో 1-బ్రోమో 2-మిథైల్ ప్రొపేన్ అదొక ఐసోమర్. అలాగే అదే కార్బన్ చైన్కి మనం ఐసో స్ట్రక్చర్కి బ్రోమిన్ అటాచ్ చేస్తాం అనుకోండి, అప్పుడు టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ వస్తుంది. దాన్నే మనం 2-బ్రోమో 2-మిథైల్ ప్రొపేన్, అంటే ఐయుపాక్ నేమింగ్ వేరు, కామన్ నేమింగ్ వేరు. అందుకే నేను 2 రిక్వైర్డ్ నేమ్స్ అవి కూడా రాశాను. సో మీరైతే చెక్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే వాడు ఐసోమర్స్ అన్నాడు మాత్రమే, ఇంకా ఏ టైప్ ఆఫ్ ఐసోమర్స్ అనేవి ఏమి ఇవ్వలేదు. సపోజ్ ఇప్పుడు మీరు 2-బ్రోమోబ్యూటేన్ తీసుకున్నారనుకోండి, చూడండి ఈ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే 2-బ్రోమోబ్యూటేన్ తీసుకుంటే దిస్ ఈజ్ ఇఫ్ యూ అబ్జర్వ్ అ లైన్ సిస్టమ్ ఫర్ దిస్. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ 2-బ్రోమోబ్యూటేన్. సో ఇప్పుడు మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కైరల్ కార్బన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, స్టార్ ఇక్కడ ఒక కైరల్ కార్బన్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక కైరల్ కార్బన్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే దానికి 2 టైప్స్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే మీరు చెక్ చేసుకునేలాగా ఎనాన్షియోమర్స్ అంటే ఒక ఆర్ స్ట్రక్చర్, ఒక ఎస్ స్ట్రక్చర్. ఓకేనా, ఆర్ఎస్ నోమెన్క్లేచర్ గుర్తుంది కదా, ఒక ఆర్ స్ట్రక్చర్ వస్తుంది, ఒక ఎస్ స్ట్రక్చర్ వస్తుంది. మీరు ఆ స్టీరియో ఐసోమర్స్ని కూడా ఆప్టికల్ ఐసోమర్స్ని కూడా మీరు కన్సిడర్ చేసుకుంటే ఓకే, మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఫర్ C4H9Br విల్ బి 5. ఓకే, సో మీరు ఇది వాడేం స్పెసిఫిక్గా అడగలేదు కాబట్టి జనరల్గా 4 అని రాసినా కూడా మీకు ఐపీఏలో మార్క్స్ వస్తాయి, నో ప్రాబ్లం. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు ఫామ్ చేసిన ఐసోమెరిక్ స్ట్రక్చర్లో కైరల్ కార్బన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా దానికి ఎనాన్షియోమర్స్ ఉంటాయి. అంటే దాన్ని ఇంకో 2 స్ట్రక్చర్స్ కింద మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అలా రాసుకుంటే ఆర్ ఐసోమర్, ఎస్ ఐసోమర్ 2 రాసుకుంటే టోటల్గా మీకు 5 ఐసోమర్స్ ఉన్నట్టు మీనింగ్ వస్తుంది అనమాట. మీరు అవన్నీ ఏం గుర్తుపెట్టుకోలేకపోయినా ఐపీలో ఈ 4 ఐసోమర్స్ అని రాసినా కూడా మీకు మార్క్స్ అయితే వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్కి 4 క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ డౌన్. చాలాసార్లు రిపీట్ కూడా అయింది ఈ క్వశ్చన్. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సో 7th క్వశ్చన్ చూడండి. రైట్ ద ఈక్వేషన్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ 1-iodobutane ఫ్రమ్ బ్యూటేన్ 1-ol, 1-chlorobutane అండ్ బ్యూట్-1-ene. ఈ మూడిట్ల నుంచి ఐడోబ్యూటేన్ తయారు చేయాలంట. ఓకే, సో దట్ ఈస్ యువర్ క్వశ్చన్. సో ఫస్ట్ది ప్రిపరేషన్ ఆఫ్ 1-iodobutane ఫ్రమ్ బ్యూటెనాల్. బ్యూటెనాల్ నుంచి ఐడోబ్యూటేన్ ఎలా తయారు చేయాలో చూడాలి. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే బ్యూటెనాల్. బ్యూటెనాల్ తెలుసు కదా, CH3 CH2 CH2 CH2OH. సో దీనికి మనం రెడ్ ఫాస్ఫరస్ అయోడిన్ వేసాం అనుకోండి, దిస్ ఈజ్ లైక్ హాలోజన్ ఎక్స్చేంజ్. ఓకేనా, ఇది మనం అందులో కూడా చదివాం. రెడ్ ఫాస్ఫరస్ వేస్తే అయోడిన్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అయోడిన్ యూ విల్ బి గెటింగ్ 1-iodobutane. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, అంటే డైరెక్ట్ ప్రిపరేషన్ ఇది. ఓకే, సెకండ్ది వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ 1-iodobutane ఫ్రమ్ 1-chlorobutane. ఇది డైరెక్ట్ అయితే హాలోజన్ ఎక్స్చేంజ్, ఫింకెల్స్టైన్ రియాక్షన్. ఓకేనా, మనం ఏం తీసుకుంటాం, క్లోరిన్ CH3 CH2 CH2 CH2Cl. ఓకే, దీనికి NaI సోడియం అయోడైడ్ యాడ్ చేసాం అనుకోండి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఎస్టోన్. ఓకే, డ్రై ఎస్టోన్ ప్రెజెన్స్ హాలోజన్ ఎక్స్చేంజ్ జరుగుతోంది అంటే అది ఫింకెల్స్టైన్ రియాక్షన్. ఓకే, సో ఇక్కడ హాలోజన్ ఎక్స్చేంజ్ జరిగి క్లోరిన్ బదులు అయోడిన్ వచ్చేస్తుంది. సో దట్ ఇన్ దట్ వే
యూ కెన్ ప్రిపేర్ 1 iodo butane ఫ్రమ్ 1 chlorobutane. అలాగే థర్డ్ రియాక్షన్ వచ్చేసి బ్యూట్-1ene నుంచి తయారు చేయాలి. సో బ్యూట్-1ene నుంచి ఫస్ట్ మనము ఏదో ఒక బ్యూటైల్ క్లోరైడ్, బ్యూటైల్ బ్రోమైడ్ కానీ ఏదైనా తయారు చేస్తే, ఒక ఆల్కైల్ హ్యాలైడ్ తయారు చేసుకుంటే దానికి మనం హాలోజన్ ఎక్స్చేంజ్ యూజ్ చేసి మనం అయోడో బ్యూటేన్ కింద మార్చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ డబుల్ బాండెడ్ బ్యూటీన్ తీసుకున్నాడు. బ్యూటీన్ తీసుకొని దానికి ఏం చేస్తాం, అడిషన్ రియాక్షన్ చేసాం అనుకోండి. ఓకే, అడిషన్ రియాక్షన్ విత్ హెచ్బిఆర్తో చేసినప్పుడు అదేమవుతుంది, యాక్చువల్గా అయితే 2 బ్రోమో బ్యూటేన్ వస్తుంది, కానీ మనకి 1 బ్రోమో బ్యూటేన్ కావాలి. సో అలాంటప్పుడు మీరేం తీసుకోవాలి, పెరాక్సైడ్ ఎఫెక్ట్, కరాష్ ఎఫెక్ట్, అంటే యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ అప్లై చేసుకొని పెరాక్సైడ్, ఇన్ ప్రిజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ అని రాస్తారు అనుకోండి, అప్పుడు 2 బ్రోమో బ్యూటేన్ మేజర్ ప్రొడక్ట్ కింద రాకుండా 1 బ్రోమో బ్యూటేన్ మేజర్ ప్రొడక్ట్ కింద వస్తుంది. యాంటీ మార్కోనికాఫ్స్ రూల్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏదో ఒక బ్యూటీన్ని ఒక ఆల్కైల్ హ్యాలైడ్ కింద మార్చాలి ఫస్ట్. సో మనం హెచ్బిఆర్ తీసుకున్నాం అనుకోండి, బ్యూటైల్ బ్రోమైడ్ కింద మారుతుంది అది. సో వన్స్ ఎప్పుడైతే అది ఆ ఆల్కైల్ హ్యాలైడ్ కింద మారిందో, హాలోజన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ యూజ్ చేసుకుని మనం ఆ బ్రోమో బ్యూటేన్ని అయోడో బ్యూటేన్ కింద మార్చేయచ్చు. ఓకేనా, సో ఇదనమాట. బ్యూటీన్కి హెచ్బిఆర్ యాడ్ చేసి పెరాక్సైడ్ ఎఫెక్ట్ అని పెట్టండి. ఓకే, సో పెరాక్సైడ్ ఎఫెక్ట్ అని పెడితేనే మీకు 1 బ్రోమో బ్యూటేన్ వస్తుంది. సపోజ్ మీరు పెరాక్సైడ్ ఎఫెక్ట్ పెట్టలేదనుకోండి, ద మేజర్ ప్రొడక్ట్ విల్ బికమ్ వాట్, అకార్డింగ్ టు మార్కోనికాఫ్స్ రూల్ మేజర్ ప్రొడక్ట్ విల్ బికమ్ 2 బ్రోమో బ్యూటేన్. ఇప్పుడు ఆ 2 బ్రోమో బ్యూటేన్ నుంచి మీరు అయోడో బ్యూటేన్ తయారు చేయలేరు. 1 బ్రోమో బ్యూటేన్ ఉందనుకోండి, ఆ 1 బ్రోమో బ్యూటేన్ ప్లేస్లో 1 అయోడో పెట్టచ్చు. ఎలాగా, హాలోజన్ ఎక్స్చేంజ్, ట్రైఎస్టోన్, ఫింకెల్స్టన్ రియాక్షన్ యూజ్ చేసుకుని. ఓకే, సో అందుకనే యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ యూజ్ చేసుకొని పెరాక్సైడ్ ఎఫెక్ట్ పెట్టి 1 బ్రోమో బ్యూటేన్ తయారు చేయాలి ఫస్ట్. సో ఆ 1 బ్రోమో బ్యూటేన్కి పొటాషియం అయోడైడ్, ట్రైఎస్టోన్ యాడ్ చేసి హీట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ 1 iodo butane. This is third question. Okay, so 7th question is also completed. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ రియాక్షన్స్ అండి. కొంచెం ఓపికగా మీరు నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద కాన్సెప్ట్ ఆల్సో. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. వాట్ ఆర్ అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ కింద యూజ్ అవుతుంది ఇది. ఓకే, సో న్యూక్లియోఫైల్స్ దట్ పొసెస్ 2 or more డోనర్ సైట్స్. ఓకేనా, ఏంటేంటి, లైక్ CN-NC, 2 or more డోనర్ సైట్స్. ఇక్కడ కార్బన్ డొనేట్ చేయగలదు, నైట్రోజను డొనేట్ చేయగలదు. 2 డోనర్ సైట్స్ ఉంటాయన్నమాట. ఓకే, 2 డోనర్ సైట్స్ ఉంటాయి, కానీ ఒకటే ఎట్ ఏ టైం ఒకటే డొనేట్ చేస్తుంది, ఒకటే ఆల్కైల్ గ్రూప్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఒకటే డొనేట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుందన్నమాట. అలాంటి న్యూక్లియోఫైల్స్ని మనం అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్ అంటాం. ఓకే, ద న్యూక్లియోఫైల్స్ దట్ పొసెసెస్ 2 or more donor sites while both the sites are capable of donating an electron pair and the reaction usually proceeds through one site at a time. Okay na, and the reaction usually proceeds through one site at a time. You call such nucleophiles as what? Ambident nucleophiles. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి RNC, RCN. RCN అంటే సైనైడ్స్, RNC అంటే ఐసోసైనైడ్స్. అలాగే నైట్రో ఆల్కేన్స్, ONO అంటే నైట్రిటో. ఓకే, RONO. ఓకే, సో దీస్ ఆర్ ద 2 ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్, అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. విచ్ కాంపౌండ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ విల్ రియాక్ట్ విత్ SN2 రియాక్షన్స్ ఫాస్టర్ విత్ OH, CH3Br అండ్ CH3I. ఇదైతే SAQస్లో 5th క్వశ్చన్ అండి. సో ఆన్సర్ అయితే నేను మళ్ళీ రాయట్లేదు, ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ లెస్. ఓకే, మేము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో చాలా టైర్సమ్నెస్ ఉంటుంది. నైట్ టైం వీఆర్ డూయింగ్ దీస్ ఆల్ థింగ్స్. సో మార్నింగ్ నోట్స్ రాసుకోవడము, సో క్వశ్చన్స్ అన్ని మళ్ళీ రిఫర్ చేసుకోవడము, సింక్రనైజ్ చేసుకోవడము, ఓకే, వీడియోస్ ఎడిట్ చేసుకోవడం, సో మచ్ వర్క్ ఇస్ దేర్. ఓకే, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆఫ్టర్ 6 o'clock మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకుని మళ్ళీ రీఛార్జ్ అయ్యి మళ్ళీ మమ్మల్ని మేము రీఛార్జ్ చేసుకుని డెవలప్ చేసుకుంటున్నాం. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇదైతే రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి నేను ఆన్సర్ మళ్ళీ రాయట్లేదు.
సో డిస్కసింగ్, ఐ జస్ట్ డిస్కస్ ది ఆన్సర్. ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్నాయనుకోండి, CH3Br, CH3I. మీరు ఇందులో చెక్ చేసుకోవాల్సింది ఆల్కైల్ గ్రూప్ సేమ్ ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకోవాల్సింది ఓన్లీ లీవింగ్ గ్రూప్. సో Br, అయోడిన్, ఈ రెండిట్లో ఏది బెస్ట్ లీవింగ్ గ్రూప్? అయోడిన్ బెస్ట్ లీవింగ్ గ్రూప్. ఎందుకని? బికాస్ అయోడిన్ సైజ్ ఈజ్ వెరీ లార్జ్ సైజ్ ఉంటే ఇట్ ఈస్ బెస్ట్ లీవింగ్ గ్రూప్. సో అయోడిన్ బెస్ట్ లీవింగ్ గ్రూప్ కాబట్టి SN2 రియాక్షన్స్ చేసినప్పుడు CH3Iతో రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, ఇక్కడ మీకు ఆల్కైల్ గ్రూప్ సేమ్గా లేదు చూడండి. CH3 టేకిన్ థ్రైస్ CCl, CH3Cl. ఇక్కడ లీవింగ్ గ్రూప్ సేమ్ ఉంది, ఆల్కైల్ గ్రూప్ సేమ్గా లేదు. ఓకే, సో మీరు SN2 రియాక్షన్స్కి వెళ్తే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ మోర్ ఫేవరబుల్ ఫర్ SN2 రియాక్షన్స్. ఓకేనా? ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇది వచ్చేసి మీకు టెర్షరీ SN1 ఫేవరబుల్ చేస్తుంది, ప్రైమరీ SN2 ఫేవర్ చేస్తుంది. సో ఈ రెండిట్లలో SN2 ఫేవర్ చేయాలి అంటే ఏది బెస్ట్ అని అడుగుతున్నాడు. సో ప్రైమరీ ఈజ్ బెస్ట్. అంటే CH3Cl కెన్ రియాక్ట్ faster with SN2 reactions with OH nucleophile in comparison with the tertiary alkyl halide. Okay, so these are the 9 questions. Now I am going to stop this video up to here. The remaining questions we are going to continue in the next video. Until then, please keep watching my videos. Thank you for watching. Make notes and prepare on your own. Okay, thank you. Bye.